Hello, Andy. This is Monica, consultant pediatrician from JGR Hospitals. ఈ రోజు మనం పిల్లల్లో డైపర్స్ గురించి తెలుసుకుందాం. అసలు డైపర్స్ యూజ్ చేయొచ్చు అని అడుగుతుంటారు. డైపర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అండి, కానీ మీరు వాటికి సంబంధించిన కరెక్ట్ మెషర్స్ అనేవి తీసుకోవాలి అన్నమాట. డైపర్స్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చు అంటే ఎన్ని గంటలకు మార్చుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. మినిమం ఒక 3 hours తర్వాత మీ డైపర్స్ మార్చుకోవచ్చు అండి. లేదా ఆ లోపు కానీ టాయిలెట్ కానీ విలోషన్ కానీ వెళ్ళిపోతే మీరు వెంటనే మీ పిల్లల డైపర్స్ మార్చుకోవాలన్నమాట. డైపర్స్ వాడేప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందుగా డైపర్ వేయడానికన్నా ముందు మీరు మీ పిల్లల ఆ ఏరియా అంతా శుభ్రంగా ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలన్నమాట. రెండోది వచ్చేసి అక్కడ ర్యాష్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. మూడోది వచ్చేసరికి మీరు డైపర్ వేయడానికన్నా ముందు ఆ ఏరియాని శుభ్రపరిచాక అక్కడ ఆ ఏరియాలో మీరు కొంచెం మాయిశ్చరైజర్ లాంటిది అప్లై చేయండి. దాని తర్వాత మీ పిల్లల్ని మీరు ప్రతిసారి నీట్గా శుభ్రం చేశాక కొంచెం పొడిబారం ఇవ్వాలండి. వెంటనే ఇంకో కొత్త డైపర్ వేయకూడదు. కొద్దిసేపు ఆ ఏరియాని కొంచెం గాలికి ఆరనివ్వాలన్నమాట. అది కొంచెం పొడిగా మారిపోయాక మీరు ఇంకో డైపర్ వేసుకోవాలి అనమాట. ఈ డైపర్స్ కి కొంతమంది పిల్లలకి ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు కొన్ని డేస్ వరకు మీరు అవాయిడ్ చేయొచ్చు డైపర్స్ ని. ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా వచ్చి అక్కడ ర్యాష్ లాంటిది ఏమైనా మీ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేసుకొని క్రీమ్ లాంటిది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.